హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి డిజిటల్ ఇండియా ద పవర్ ఆఫ్ ఎంపవర్ అనేది ఉంది. సో ఇదైతే వచ్చేసి ఆధార్ సెంటర్కి అయితే మనకి సర్వీస్ సెంటర్స్ ఆధార్స్లో పనిచేయడానికి అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. కమిషన్ సర్వీస్ సెంటర్ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మిషన్ మోడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి డిజిటల్ ఇండియా పవర్ టు ఎంపవర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఈ డిజిటల్ ఇండియా నుంచి అయితే వచ్చేసి నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండ్ 2 డిఫరెంట్ సెంటర్స్లో అయితే పడ్డాయి. ఇదైతే వచ్చేసి కమిషన్ సర్వీస్ సెంటర్స్ టు యాక్సెస్ ద పాయింట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ ఎసెన్షియల్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. సిఎస్సి ఈ సైన్ సర్వీస్ అనేది వస్తుంది. దీంట్లో పడిన పొజిషన్స్ ఏంటో చూసేద్దాము. ఇలా వచ్చినట్లయితే కింద చూడండి, ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్స్ ఓపెనింగ్స్ అయితే పడ్డాయి. ఆధార్ సెంటర్స్లో పనిచేయడానికి అయితే ఉంది. సో మీకు చాలామంది పనిచేయాలని ఉంటుంది కదా, ఎక్కడ ఆధార్ సెంటర్స్లో జాబ్స్ ఎలా సంపాదించాలని. సిఎస్సి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి 3/11/2024 నుంచి స్టార్ట్ అయింది. 31/1/2025 వరకు మాత్రమే ఉంది. అప్లై నవ్వు కూడా ఎలా అప్లై చేయాలో చివరి వరకు చూస్తే మాత్రం తెలుస్తుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను మన ఛానల్లో, అన్ని ప్రతి వీడియోకి ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో చూడండి 4/11/2024 నుంచి స్టార్ట్ అయింది. 28/2/2025 వరకు అయితే ఉంది. ఇక్కడ అప్లై నవ్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇలా 23 డిస్ట్రిక్ట్స్ అయితే పడ్డాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. సో అలాగా 23 డిస్ట్రిక్ట్స్లో అయితే పడ్డాయి. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో నేను క్లియర్గా ప్రతి డిస్ట్రిక్ట్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా రకాల జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ పెడతాము, కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి, అన్నీ అయితే తెలుస్తాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గర అప్లై నవ్ అని క్లిక్ చేయడంతో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా, శ్రీకాకుళం, తిరుపతిలో ఒకటి ఉంది, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్ఆర్ అని చెప్పేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్స్ ఇన్ ఆధార్ సేవా కేంద్ర అండర్ సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్కి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 12th ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ కానీ, లేదా మీరు మెట్రికులేషన్ అయిపోయింది 2 years ఐటీఐ చేసినా పర్వాలేదు, లేదా మెట్రికులేషన్ చేసిన 3 years పాలిటెక్నిక్ డిప్లొమా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు ఇంటర్మీడియట్ అయిపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మినిమం వేజెస్ ఫర్ ద రెస్పెక్ట్ టు స్టేట్ అండ్ సెట్ ఫర్ ద సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఆల్రెడీ రెమ్యూనరేషన్ సెట్ చేసి పెట్టిందంట. అంత రెమ్యూనరేషన్ ఇస్తామనేది చెప్తున్నారు, బట్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా విశాఖపట్నంలో 3 అండ్ విజయనగరంలో 1, వైఎస్ఆర్ కడపలో 1 అయితే ఉంది. ఇదైతే వచ్చేసి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి వీళ్ళకి. అండ్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ బై UIDAI ఫర్ డెలివరీ ఆధార్ సర్వీసెస్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ కూడా ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, అప్లై నవ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయని తోటే ఇక్కడ మీ నేమ్, మండల్, మొబైల్ నేము, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, డిస్టిక్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, టోటల్ ఎక్స్పీరియన్స్, రెసిడెన్షియల్ స్టేట్, అలాగే మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. 1024 KB ఉండాలి. ఓన్లీ PDF సైజ్ అయితే ఉండాలి, అంటే 1 MB సైజ్ అయితే ఉండాలి. లెస్ దాన్ 1 MB ఉంటే తీసుకుంటుంది. ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ కోర్స్ చేసినట్టయితే ఉండాలి. అది కూడా మీరు JPG కానీ PNG కానీ అప్లోడ్ చేయొచ్చు. ఇది కూడా ఫైల్ అనేది 1 MB సైజ్ లోపల ఉండాలి. మీ జెండర్ని క్లిక్ చేసుకుని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అంతే సింపుల్గా అయితే ఉంది. అదేవిధంగా అయితే వచ్చేసి నేను తెలంగాణ అయితే క్లిక్ చేశాను. తెలంగాణకి లాస్ట్ డేట్ అయితే 28/2 అయితే ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ అండ్ మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి, వీటిలో ఒక్కొక్క పొజిషన్ చొప్పున అయితే ఉన్నాయి. అండ్ దీనికి మినిమం 18 years ఏజ్ అబోవ్ ఉండాలి. 12th కానీ మీరు మెట్రికులేషన్ చేసే ఐటీఐ కానీ, మెట్రికులేషన్ చేసే 3 years డిప్లొమా కానీ చేసినా పర్వాలేదు.
సో దీనికైతే వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, UIDAI నుంచి వచ్చింది. అండ్ షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్లు అయితే ఉండాలి. ఇక్కడ కూడా అప్లై అని క్లిక్ చేస్తే సో సేమ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ ఇచ్చేసి డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇంతే, అప్లికేషన్ ఫామ్ సింపుల్గా అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అప్లై చేయమని అయితే చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.